క్రీస్తునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం. పాపం అంటే ఏమిటి? నరులు పాపం ఎందుకు చేయకూడదు? చేస్తే ఏమవుతుంది? పాపం చేసిన నరులకు ఏమైంది? ఇవన్నీ విషయాలు గమనిద్దాం. జాగ్రత్తగా గమనించండి. పాపం అంటే నేరం అనే అర్థం. పాపం చేయడం అంటే నేరం చేయడంతో సమానం. చట్టాన్ని అతిక్రమించడమే పాపం అని మనందరికీ తెలుసు. అలానే బైబిల్ ప్రకారం ఎవరైతే ధర్మశాస్త్రపు ఆజ్ఞలను అతిక్రమిస్తారో వారు పాపం చేసిన దాంతో సమానం. వారు పాపాత్ములు అవుతారు. చట్టం అంటే ఏంటి? సాధారణంగా చట్టం అంటే ఏంటి? ఒక దేశ రాజ్యాంగాన్ని లేదా కాన్స్టిట్యూషన్ని చట్టము అంటారు. అలానే బైబిల్ ప్రకారం దేవుని ధర్మశాస్త్రాన్ని చట్టము అంటారు. అసలు ధర్మశాస్త్రాలు ఎక్కడుంటాయి? ఎవరు ఏర్పాటు చేస్తారు? ధర్మశాస్త్రాలు అంటే రాజ్యాంగాలు, కాన్స్టిట్యూషన్స్. అందులో చట్టాలు, శాసనాలు, నియమాలు, ఆజ్ఞలు, రకరకాల పద్ధతులు, ప్రొసీజర్స్ ఉంటాయి. అవి రాజ్యాలలో, దేశాలలో ఉంటాయి. ఎక్కడైతే అధికారం ఉంటుందో, అధికారం ద్వారా పరిపాలన ఉంటుందో అక్కడ ఈ ధర్మశాస్త్రాలు, రాజ్యాంగాలు ఉంటాయి. ఇక్కడ దేవుని రాజ్యం ఉంది కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అనేది ఇక్కడ ఉండటం మనం గమనించవచ్చు. జాగ్రత్తగా సబ్జెక్ట్ గమనించాలి అందరూ. అసలు చట్టమే లేకపోతే నేరాలు, శిక్షలు అనేవి ఉండవండి. అర్థమవుతుందా? అలాగే అసలు ధర్మశాస్త్రమే లేకపోతే పాపము, శిక్షలు ఇలాంటివి కూడా ఏమీ ఉండవండి. ఏదైనా ఒక రాజ్యాంగంలో లేదా చట్టంలో లేకపోతే అది నేరంగా పరిగణించబడదండి. అలాగే దేవుని వాక్యం ప్రకారం ధర్మశాస్త్రంలో అది లేకపోతే అది ఎవరైనా చేసినట్లయితే అది పాపముగా పరిగణించబడదు. ఏ శిక్ష విధించబడదండి అప్పుడు. గమనించాలి. అయితే ఇప్పుడు నరులు ఎందుకు మరణిస్తున్నారు? నరులందరూ మరణ శిక్షను పొందినట్లుగా కనపడుతూ ఉంది మనకి. మరణపాత్రులుగా ఉన్నారు, మృతులైపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే వారు దేవుని రాజ్యాంగమైన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం వలన వారికి మరణ శిక్ష విధించబడింది. మీ అందరికీ తెలుసు కదా, మీరు నేను తినవద్దన్న పండుని తింటే మీరు నిశ్చయముగా చనిపోతారు అని ప్రభువారు చెప్పారా లేదా? అదే జరుగుతుంది. సో దేవుని రాజ్యంలో ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణం. బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటేనే దేవుని దేశ లేదా రాజ్య చట్టము, రాజ్యాంగము, ధర్మశాస్త్రము. అలా అర్థం చేసుకోవాలి బైబిల్ని. ఇందులో 10 ఆజ్ఞలతో కలిపి మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. వాటికి సంబంధించిన శిక్షలు ఉన్నాయి. గమనించండి, దేవుడు తన రాజ్యాన్ని, ఆ దేశ రాజ్యాంగాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని మొట్టమొదట ఆదాము, అవ్వకు ఇచ్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకి కూడా ఇచ్చాడు. వారు ధర్మశాస్త్రాన్ని, ప్రభు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు కాబట్టి వారికి శిక్షలు విధించబడ్డాయి. సబ్జెక్ట్ గమనించాలి అందరూ. ఇప్పుడు చివరిగా దేవుడు తన కుమారుడు అయిన క్రీస్తుకి తన రాజ్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ఈ భూలోకమునకు వచ్చి శుభవార్తలాగా తన రాజ్యాన్ని ప్రకటించి తన యందు విశ్వాసం ఉంచిన పౌరులందరినీ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించమంటున్నాడు. ఎవరైతే అతిక్రమిస్తారో వారికి శాశ్వతంగా ఈసారి శిక్షలు విధించబడతాయి. అంటే వేరే ఛాన్స్ లేకుండా, అంటే ముందున్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబడింది. అది గమనిద్దాం. నేరం చేసి మరణశిక్ష విధించబడిన నరులకు రక్షించబడే మార్గం ఏమైనా ధర్మశాస్త్రంలో ఉందా? ఇప్పుడు యేసు ప్రభు రాజ్య పౌరులైన వారికి ఈ అవకాశం పోతుంది, శాశ్వతంగా శిక్ష విధించబడిందని విన్నాం కదా. అంతకుముందు నేరం చేసిన వాళ్ళకి ఏమన్నా మార్గం ఉందా రక్షించబడడానికి? ఉందండి. దాని పేరు
పాప పరిహారార్థ బలి. ఎవరైతే పాప పరిహారార్థ బలి జరిగిస్తారో వీరి పక్షంగా అప్పుడు వీరు రక్షించబడతారు, పాప విముక్తులవుతారు. యేసుక్రీస్తు వారు కూడా పాప పరిహారార్థ బలి నరుల కోసం చేశారు, నరులను వారి మరణ శిక్ష నుండి విడిపించారు. గమనించండి. అయితే అలా విడిపించబడిన తరువాత కూడా ఎవరైనా ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే, ఎన్నిసార్లు అతిక్రమిస్తే అన్నిసార్లు వారికి మరణ శిక్ష విధించబడుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. ఈ రోజున దేవుని కుమారుడైన క్రీస్తు రాజ్యంలో పౌరులైన వారు 10 ఆజ్ఞలను అలాగే 613 ఆజ్ఞలు అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఏంటి ఆజ్ఞలు? ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలు. యావే తప్ప వేరే ప్రభు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, యావే నామమును వ్యర్థముగా, ఆయన అధికారమును వ్యర్థముగా ఉపయోగించకూడదు, దేవుని విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరింపవలను. ఆ 4 ఆజ్ఞలు తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించటంతో సమానం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమింపవలను. వాడు దానితో సమానం అనమాట ఈ 4 ఆజ్ఞలు. నెక్స్ట్ 6 ఆజ్ఞలు. తల్లిదండ్రులను సన్మానింపవలను, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, పొరుగువాని దగ్గర దేనిని ఆశింపకూడదు. ఈ 6 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అన్న ఆజ్ఞకు సమానము. అందరు గమనించాలి. ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వారు మరల ఆజ్ఞాతిక్రమం చేసిన వారు అవుతారు, మరణ శిక్షని పొందుకుంటారు. జాగ్రత్త గమనించండి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపము. రోమిలకు రాసిన పత్రిక 6:23 గమనించండి. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే ఏంటో తెలుసండి? యేసు క్రీస్తు చేసిన పాప పరిహారార్థ బలి ఎవరికైతే అప్లై అవుతుందో వారు మరణ శిక్ష నుండి తప్పించబడి మరణంలో నుండి జీవంలోకి దాటుతారు. అది దాని అర్థం. ఇంకా నూతన నిబంధన ప్రకారం కొన్ని విషయాలు చూడాలి, కొన్ని పాపాలు చూడాలి. చూడండి, ఇవన్నీ కూడా పాపాలేనా? అహంకారం, అసూయ, ద్వేషం, కక్షలు, పిసినారితనం, పిరికితనం, తిండియావ, కాముకత్వము, ధనాపేక్ష, బూతులాడటం, పోకిరి మాటలు, సరసోక్తులు, ఇవన్నీ కూడా పాపాలే. అహంకారం, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా పాపాలేనండి. ఇవి జరిగించువారు లేకపోతే ఇవి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఎందుకు కలిగి ఉంటారు తెలుసా అండి? తన పొరుగు వానికి కీడు కలుగజేయడానికే వీటిని కలిగి ఉంటారు. ఎవరైతే ఇవి లేకుండా ఉన్నారో వారు పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నారు. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పాపం చేసే ప్రతి ఒక్కడు నేరం చేసిన దానితో సమానం. నేరం చేసే ప్రతి ఒక్కడు శిక్ష పొందుతాడు, అందులో నో డౌట్. క్రీస్తు చేసిన పాప పరిహారార్థ బలి అప్లై అయితేనే సరి, లేకపోతే ప్రతి ఒక్కరికి వాణి పాపాలకి జీతం ఇవ్వడానికి ప్రభువు రానే ఉన్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం గమనించండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని క్రీస్తు తెలియపరుస్తూ ఉన్నాడు. సో జాగ్రత్త గమనించండి. పాపం అంటే నేరము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే క్రీస్తు యేసునందు పాప పరిహారార్థ బలిని అప్లై చేసుకున్న వారు పరిశుద్ధ ఆత్మశక్తిని పొంది మరణంలో నుండి జీవములోకి దాటగలరు. సబ్జెక్ట్ అర్థమైందని నేను నమ్ముతున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.